ఈరోజు కార్తీక దీపంలో ఏం జరిగిందో తెలుసుకుందాం. చాలా ఇంట్రెస్టింగ్గా, చాలా కామెడీగా అయితే జరిగింది. ఇక టాపిక్లోకి అయితే వెళ్ళిపోదాము. ముందుగా ఈరోజు ఎపిసోడ్లో అయితే జోష్న పారిజాతం దగ్గరకు వచ్చి, రాత్రి నీకేదో చెప్పినట్లున్నానే అని అంటుంది. రాత్రి అంతా ఆలోచించాను, కోనసీమ కొబ్బరి బొండం లాంటి ఐడియా ఒకటి వచ్చింది అని అంటుంది పారిజాతం. ఏంటో చెప్పు అంటుంది జోష్న. చెప్పను, చేసి చూపిస్తాను అంటుంది. నువ్వు చేసావంటే అట్టర్ ఫ్లాప్ అంటుంది జోష్న. ఎవరిని తక్కువ అంచనా వేస్తున్నావు? ఈ పారిజాతం ఐడియానే దాసు కూతురుగా పెరగాల్సింది నిన్ను దశరథ్ కూతుర్ని చేసింది. దీపాల అష్ట కష్టాలు పడవలసిన నిన్ను రాజభోగాలు అనుభవించేలా చేసింది అంటుంది పారిజాతం. నేను అనుభవించేది మామూలు రాజభోగం కాదు, సొంత ఇంట్లో విలువ లేదు, ఆఫీస్లో పరువు లేదు, దీప దగ్గర మర్యాద లేదు అంటూ టూర్పుగా చెప్తుంది జోష్న. ఏదైనా చెప్పడం నీ స్టైల్లో, చేశాక చెప్పడం నా స్టైల్ అంటూ మొహానికి ఆయిల్ రాసుకుంటుంది పారిజాతం. ఏంటది? జోష్నకి వారికి బ్రేకులు తీసేశాను అంటుంది పారిజాతం. ఆ సూరజ్ గారిని ఈ కారు డ్రైవ్ చేసేలా చేయాలి, యాక్సిడెంట్ అయితే ఆ కాలో చేయో పెరుగుతుంది అంటూ ఆనందపడతారు పారిజాతం జోష్న ఇద్దరు. మరోవైపు కట్ చేస్తే దీప ఫోన్ మాట్లాడుతూ ఉంటే, మాట్లాడేది ఎవరు, తినేసి మాట్లాడచ్చు కదా అని చెప్పి అనసూయ అప్పుడే అంటుంది. కార్తీక్ అప్పుడే బయటకు వచ్చి, నాకు కూడా పస్తులో పెడుతుంది అని అంటాడు కార్తీక్. అది విని దీప వచ్చి, ఏంటి బావ ఇలా అంటున్నావు, అత్తమ్మ దగ్గర తిట్టు తినిపిస్తున్నావు అని అంటే, లేదు దీప వేప చెట్టు లాంటిది, అందరికీ ఆరోగ్యం పంచుతూనే ఉంటుంది అని చెప్పి కార్తీక్ దీపను వెనక్కిసుకొస్తాడు. సరదాగా అన్నాను అంటూ. నువ్వు చెప్పింది నిజం కాదా అంటుంది అనసూయ. మా ఆవిడ వేప చెట్టు లాంటిది, మన గురించి పట్టించుకోకపోయినా మన ఆరోగ్యం గురించి చూసుకుంటుంది అంటూ దీపను వెనకేసుకొస్తాడు. తర్వాత అనసూయ కార్తీక్తో మాట్లాడుతూ, చిన్న మరదల పెళ్ళి ఎప్పుడు త్వరగా చేసేసేయండి అని చెప్పి అంటుంది. రూమ్ నుంచి ఈ సూరజ్ రావడం పారిజాతం అలాగే జోష్న గమనిస్తారు. టీ తాగుతూ సూరజ్ బయట వస్తాడు. ఇక్కడి నుంచి కొంచెం కామెడీగా అయితే వెళ్తుంది. పారిజాతం జోష్న ఇద్దరు కలిసి ఒక డ్రామా ప్లే చేస్తారు. కారు తోలుతున్నట్టు జోష్న కారులో కూర్చుంటుంది. అది స్టార్ట్ అవ్వనట్టు డ్రామా చేస్తుంటే సూరజ్ని పిలుస్తుంది అనసూయ. పిలిచి, కారు అలా స్టార్ట్ అవ్వట్లేదు, ఒకసారి చూడమంటే సూరజ్ వెళ్ళగానే కారు స్టార్ట్ అయిపోతుంది. స్టార్ట్ అవ్వింది కదా అని చెప్తే, లేదు మధ్యలో మళ్ళీ బ్రేక్ డౌన్ అయితే నాకు కష్టం, ఒకసారి ఒక రౌండ్ వేసుకురమ్మని చెప్పి పంపిస్తారు బలవంతంగా సూరజ్ని. ఇక సూరజ్ అయితే వెళ్ళి కారు రౌండ్ వేసుకుని వచ్చేస్తాడు. బ్రేక్లు ఏమాత్రం ఫెయిల్ అయ్యి ఉండవు, నార్మల్గానే వచ్చి ఉంటాడు. ఇంతలో కార్తీక్ కట్ చేస్తే కార్తీక్ దగ్గర చూపిస్తారు. కార్తీక్ వాళ్ళ అమ్మకి, నేను తాతయ్య దగ్గరికి వెళ్తున్నాను అంటే, ఆఫీస్లో కలవచ్చు కదా, నువ్వు దీప కలిసి వెళ్ళండి అని చెప్తుంది. లేదు తాతకి ఏం పనులు ఉన్నాయో నాకు తెలియదు కదా, నన్ను ఇంటికాడికి రమ్మన్నాడు అంటే, నాకు తెలుసులే, దక్షిణామూర్తితో మీరు వేసిన పందెం గురించి నాకు తెలియదు అనుకుంటున్నారా, ఆ మాలినితో పెట్టుకోకండి, తను చాలా డేంజరు, పేరులోనే ఉంది కదా మాలిని అని, చాలా తక్కువ అంచనా అయితే వేస్తున్నట్టున్నారు మీరు అని చెప్పి చెప్తుంది. అందుకు కార్తీక్, లేదు మేము చూసుకుంటాం, జాగ్రత్తగా ఉంటాం, మనమే గెలుస్తామని చెప్పి భరోసా ఇచ్చి కార్తీక్ బయలుదేరి వచ్చేస్తాడు. ఇక్కడ పారిజాతం జోష్న సూరజ్ కోసం వెయిట్ చేస్తూ ఉంటారు. సూరజ్ వచ్చి అప్పుడే ఆగుతాడు. కార్తీక్ కూడా వస్తాడు. రాగానే, అవును వచ్చేసావే, ఇంత త్వరగా వచ్చేసావు, బ్రేక్లు పనిచేస్తున్నాయా అని పారిజాతం నోరు జారేస్తుంది. దానికి, ఏంటి బ్రేక్లా అంటే, కాదు ఇంత లేట్గా వచ్చావేంటి, బ్రేక్ వేయడానికి కూడా నీకు రాదా అని అడిగింది అన్నట్టు మాట్లాడుతుంది జోష్న కవర్ చేస్తూ పారిజాతం మాటల్ని. ఇక కట్ చేస్తే వీళ్ళిద్దరిని వెళ్ళమని చెప్పి కార్తీక్ సూరజ్ ఇద్దరు ఫోర్స్ చేసి కార్లో కూర్చోబెట్టి పంపిస్తారు. సూరజ్ తిరిగినంతసేపు బాగానే ఉంటుంది, కానీ వీళ్ళు వెళ్ళగానే బ్రేక్ ఫెయిల్ అయిపోతుంది. ఇక పారిజాతం రచ్చ చేసి కార్ని ఏదో రకంగా జోష్న దగ్గర ఆపిచ్చేస్తుంది బ్రేక్ వేసి. ఇక అప్పుడే కార్తీక్ అలాగే సూరజ్ ఇద్దరు వచ్చి చూసి, ఏమైందంటే, నా అవతారం చూస్తే తెలియట్లేదా, యాక్సిడెంట్ అయిందని చెప్పి, నేను బతికానో లేదో ఒకసారి హాస్పిటల్కి తీసుకెళ్ళని చెప్పి గొడవ చేస్తూ ఉంటుంది. నా మెడ విరిగిపోయినట్టుంది, ఒకసారి చూడు అని చెప్పి కార్తీక్కి చెప్పి రిక్వెస్ట్ చేస్తూ ఉంటుంది. ఇంతటితో ఈరోజుతో అయితే అయిపోతుంది. రేపు ఇంకొన్ని ట్విస్టులు ఉన్నాయి. రేపటి భాగం మీరు ముందుగా తెలుసుకోవాలంటే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ వీడియోకి ఒక లైక్ చేసేసేయండి.